పసిడి ధరలు పరుగులు పెడుతుండటంతో నిజామాబాద్ లో భారీగా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఆకాశమే హద్దుగా 6 నెలలుగా నాన్ స్టాప్ గా బంగారం ధరలు బులియన్ మార్కెట్ లో రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఫంక్షన్స్, శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలపై నిజామాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. పసిడి పరుగులు పెడుతుంది. రోజు రోజుకు వేలాది రూపాయలు ధరలు పెరుగుతుండటంతో ఒకవైపు బంగారం ధరలు మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 1,30,000 పైగా ధరలు పరుగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మార్కెట్లో అసలు అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ నిజామాబాద్లో ఉన్నాము, బంగారా షాప్లో. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి మార్కెట్లో, అసలు ఎట్లా ఉంది? బులియన్ మార్కెట్ చాలా రైజ్లో ఉంది కాబట్టి సిల్వర్, గోల్డ్ బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. రెగ్యులర్ కస్టమర్స్ తీసుకునే వాళ్ళు అయితే 10 కొనేటోళ్ళు ఒక 5-6 కొనడము, 20 కొనేటోళ్ళు ఒక 10-15 కొని మళ్ళీ తర్వాత కొనుక్కుందాంలే ధర తగ్గుతుంది అని ఒక ఆశతో ఉన్నారు. కానీ లాస్ట్ ఒక 4-5 నెలల నుండి ఆశ వాళ్ళకే కాదు మాకు ఆశే తగ్గాలని, కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు, పైకి వెళ్తూ ఉంది. ఈ ఎప్పుడో ఒకప్పుడు కరెక్షన్ వస్తుందని ఆశిస్తున్నాం. పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, అదేవిధంగా ఫంక్షన్లకు ఎట్లా కొనుగోలు చేస్తున్నారు? గతంలో ఎట్లా ఉండే మార్కెట్? పెళ్ళిళ్ళకు తప్పదు కాబట్టి మన వాళ్ళు ఒక 100 గ్రాములు కొనేది ఉంటే 50 గ్రాములు 60 గ్రాములు కొంటున్నారు. కానీ కొన్ని ఐటమ్స్ పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. చూద్దాం మార్కెట్ ఏమైనా తగ్గుతచ్చు. ఈ యుద్ధం వలన కూడా ధర పెరుగుతుంది కాబట్టి యుద్ధం ఆగితే ధరలు కూడా తగ్గుతాయని ఆశపడుతూ పబ్లిక్ కొన్ని ఐటమ్స్ పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ రేట్ తక్కువ ఉండే కాబట్టి చాలా బాగుండే, 70,000-80,000 ఉండే. ఇప్పుడు 1,30,000 దాటింది కాబట్టి కొంచెం స్లో అయింది బిజినెస్. తగ్గాల, ఇంకా తగ్గుతూనే మాకు గిరాకీ అవుతుంది, కస్టమర్ కూడా ఆనందపడతారు. వెండి హైయెస్ట్ పెరిగింది. ఎలక్ట్రానిక్స్లో కానీ కొన్ని ఐటమ్స్లలో వెండి వాడకం పెరగడం వల్ల భూమి కాకుండా రియల్గా పెరుగుతున్నది. ఇంకా కూడా విశ్లేషకులు ఏమంటున్నారంటే 2.5 లక్షల నుంచి 3 లక్షలు అవుతాయని ఒక టాక్ నడుస్తుంది. ఇక అవుతుందా కాదా అనేది మనకు ఐడియా లేదు. ఇప్పుడైతే 2 lakhs అనుకోండి, ఇలా రేటు 2 lakhs రూపీస్ నడుస్తుంది వెండి. బంగారంతో పాటు వెండి కూడా పోటీపడి పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఎట్లా ఉంది? బంగారం కొనుగోలు చేస్తున్నారు కదా? బంగారం ధర అయితే బాగా పెరిగిందే ఉంది. ఇంకా తప్పదు కాబట్టి, ఈవెంట్ ఉంది కాబట్టి కొనడం తప్పదు కాబట్టి కొనాల్సి వస్తుంది అంతే. ఇంకా వాంటెడ్గా కొనాలని అంత ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఇక ఈవెంట్ ఉంది కాబట్టి తప్పనిసరిగా కొనాల్సి వస్తుంది. తగ్గితే ఇంకొంచెం బెటరు. ఆల్ టైమ్ గ్రేట్ రికార్డు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. రికార్డు స్థాయిలో ధరలు ఉన్నాయి. ఇక్కడ ఒక మహిళ ఉంది, చెప్పమ్మా ఎట్లా ఉన్నాయి రేట్స్? చాలా పెరిగాయి రేట్స్ అయితే. నా మ్యారేజ్ వరకు కొంచెం తగ్గుతాయి, మా డాడీకి అన్నయ్యకి బడ్డన్ తగ్గుద్ది. సో తగ్గాలని కోరుకుంటున్నాను నేనైతే, మరి డిసెంబర్లో తగ్గాలని కోరుకుంటున్నా. స్థితి ఎక్కడ చూసినా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. వెండి ధరలు కూడా బులియన్ మార్కెట్లో 2 లక్షలు దాటుతున్న పరిస్థితి నెలకొంది కిలోకు. అయితే మరోవైపు బంగారంతో పాటు వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు వినియోగదారులు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ధరలు తగ్గితే బాగుంటుంది, కొనుగోళ్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీపావళి వరకు మరింత ఇటు పెరిగే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒడిదుడుగులు అదేవిధంగా యుద్ధం కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయని కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, నిజామాబాద్.